దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సూరణ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందగడ్డ. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం. ఏం చేయాలి మేము ముందుగా? సో ఫస్ట్ సూరణ అంటే అందరికీ డౌట్ ఉంటుంది ఏంటి అనేసి. సూరణ అంటే కందగడ్డ అనమాట. సో మన ఆయుర్వేద శాస్త్రంలో విధారి కంద అంటాము. సో దానిని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఎలా వాడుతున్నాము అంటే కందగడ్డని చక్కగా మనం ఉడికించుకున్నాం అనమాట. ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఒక కప్పు కందగడ్డని చక్కగా ఉడికించుకున్నాం కదా, వీటిని మనం జార్లో వేసేసుకున్నాం. ముందర పెట్టు. ఓకే, ఉడకపెట్టుకొని జార్లో వేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి, ఇలా పేస్ట్ లాగా తయారైపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడుకోవాలంటే మనం దీనిలో సగం క్వాంటిటీనే తీసుకుందాం అనమాట. ఒక అంటే ఒక 2 to 3 స్పూన్స్ వరకు మనకి పేస్ట్ అవసరం పడుతుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ కందగడ్డని ఉడకబెట్టినప్పుడు వాడినటువంటి నీళ్లు ఉంటాయి కదా, సో వాటిని మనం దీనిలో వేసేసుకుంటాం అనమాట. ఓకే, మనం ఆల్రెడీ కందగడ్డని మంచిగా ఉడకపెట్టుకున్నప్పుడు యూస్ చేసుకున్న వాటర్ అనమాట ఇవి. సో ఈ నీళ్ళనే మనం ఇప్పుడు వాడుతున్నాం. ఓకే ఓకే. సో దీనిని దీనిలో వేసేసుకున్నాం. ఓకే, ఇంకా దీంట్లో ఏం వేసుకోకలేదు, అవసరం లేదా? ఓకే. సో మామూలుగా అయితే కందకూర, కంద పులుసు రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా అంటే ఎవరికైనా ఔషధంలాగా పనిచేయాలి అంటే మాత్రం ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా. ఓకే, ఇంతకీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు? అందులో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి చెప్తాం. సో ముఖ్యంగా మనం అర్షమలలకి యూజ్ అవుతుందని చెప్పాం కదా. సో అర్షమలలతో పాటుగా ఇది మనకి జాయింట్ పెయిన్స్కి, అంటే ఫీవర్ తర్వాత ఎవరికి చాలామందికి జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి కండిషన్స్లో కూడా ఈ మన పానీయం అనేది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది వాతాన్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇది ఇస్తే, అంటే అరౌండ్ 40 to 50 years ఆర్ 40 to 60 ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి ఇలా తాగినట్లయితే ఏజ్తో వచ్చినటువంటి జాయింట్ పెయిన్స్ కాకుండా మనకి ప్రొఫెషన్ వైజ్గా కానివ్వండి, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల, ఆహార పదార్థాలు సరిగ్గా తినకపోవడం వల్ల, టైంకి తీసుకోకపోవడం, అలా వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా అరికట్టడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో ఇది మనం ఇలా ఉడకబెట్టుకొని తీసుకున్నట్లయితే మనకి త్రిదోషాలన్నింటినీ కూడా సమపాలలో ఉంచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే ఎంతో బలంగా కూడా ఉంటుందన్నమాట. సో బల్యాన్ని కలిగించేటువంటిది, అలానే స్పర్మ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసే ప్రాపర్టీస్ మనకి కందగడ్డలో ఉంటుందన్నమాట. మామూలుగా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అని అన్నారు కదా. సో వాళ్ళకి అరుగుతున్నాయి ఈ కందగడ్డ, అందుకనే మనం ఉడకబెట్టాం కదా. సో ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్టీస్ అన్ని లైట్ అయిపోతాయి అనమాట. సో అంటే మనం యాజ్ ఇట్ ఈస్ కందగడ్డని మనం వేయించుకోను ఇంకో ఫామ్లో తీసుకున్న దానికంటే కూడా ఇలా ఉడికించుకొని అలానే మళ్ళీ ఇది జ్యూస్ కూడా చేసుకున్నాం కదా. సో ఇలా తాగినట్లయితే మనకి అది తొందరగా జీర్ణం అవుతుంది, అలానే మనకు బలాన్ని కూడా కలిగిస్తుంది. ఏ టైంలో తీసుకోవాలి? సో ఇది మాక్సిమం మనం ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుని చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. పొద్దున లేకపోతే రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు. 2 times కూడా తీసేసుకోవచ్చు. మనకి ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, లేదంటే ఎక్కువగా అర్షమలతో బాధపడుతున్నారు అంటే 2 times, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, అంటే ఆహారం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిన తర్వాత కూడా తీసుకున్నట్లయితే చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. మోషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడైనా సరే తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకున్నట్లయితే కనుక మంచిగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువ చలవ చేస్తుంది అంటారు అయితే. చలవ చేస్తుంది, ఎందుకంటే మనకి హెమరాయిడ్స్ అంటే పైల్స్ వచ్చిందంటేనే మన బాడీలో అధికంగా పిత్తదోషం, రక్తదోషం ఉండడం వల్ల అండ్ బ్లడ్ సరిగ్గా ప్యూరిటీ లేకపోవడం వల్ల మనకి ఇవన్నీ వస్తుంటాయి. సో మనం ఇవి తీసుకోవడంతో పాటు మనం తీసుకున్న ఆహారం సరిగ్గా మెయింటైన్ చేయాలంటే తీసుకునే ఆహారం మంచిగా ఎక్కువగా కాయగూరలు ఉండేటట్టుగా, ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి. అలానే మనకి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీ ఉండాలి. అయితే మనం తీసుకున్న ఔషధం లాగా పనిచేస్తుంది. ఓకే, సో మనం ఇష్టం వచ్చినవన్నీ తినేసేసి ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఇది ఒక్కటే తాగేసేసి ఏం తగ్గట్లేదు అనడానికి కూడా లేదనమాట. బాగా చెప్పారు. మనం ఇది ఒక్కటి తాగితే అంటే మేము సంజీవిని లాంటి మంచి మంచి ఔషధాలను అయితే మీ అందరికీ అందిస్తూ ఉంటాము.
లైక్ మీరు ఇవి ఒక్కటే తాగేసేసి నాకు మొత్తం ఎఫెక్ట్ కావాలి అంటే సొల్యూషన్ కావాలి దొరికిపోవాలి అంటే మాత్రం కష్టం. ఈ రోజుల్లో మనం కష్టపడాల్సింది, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి, అప్పుడే మనం తీసుకున్నవన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. సో ఇక్కడైతే కనుక ఇది అయిపోయినట్టే కదా. ఎందుకంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ కూడా ఆహార విహార ఔషధ అని చెప్పారనమాట. అంటే తీసుకునే ఆహారంలో మనం చేసేటువంటి యాక్టివిటీస్లో డిఫరెన్స్ ఉండాలి, అలానే ఔషధంలో కూడా. అయితేనే మన రోగాన్ని నయం అవుతుంది, అలానే మన రోగాలు రాకుండా మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి సూరణ పానీయం రెడీగా ఉంది. చూసారు కదా, సూరణ పానీయం ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అంటే 40 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళు తీసుకుంటే కొంచెం బల్యంగా ఉంటుంది, వాళ్ళు కూడా బలంగా ఉంటుంది, ఎముకల దృఢత్వాన్ని అందించడంతో పాటు ఇప్పుడు ఎవరైతే కనుక పైల్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. స్పెషల్లీ వాళ్ళకి అనుకోండి, ఇక వాళ్ళకి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. సో అంటే తిన్న తర్వాత తీసుకుంటే చాలా మంచిది. మ్యామ్ అడగడం మర్చిపోయాను, ఎన్ని రోజులు తీసుకోవాలి అనే విషయం. వాళ్ళు ఎన్ని రోజులు సమస్యతో బాధపడుతున్నారో అన్ని రోజులు తీసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లేదు కొంచెం ఇలా ఏమంటే కొంచెం జాయింట్ పెయిన్స్ అవి తగ్గాలి, రాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పైల్స్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు 40 days కంటిన్యూస్గా మాత్రం తీసుకోవాలి. ఓకే, సో విన్నారు కదా, ఒక 40 days అయితే కంటిన్యూస్గా తీసుకుంటే కానీ మనకు ఔషధం గురించి అంటే ఔషధం ఎలా పనిచేస్తుంది అనే విషయం మన శరీరానికి వంటపట్టి చక్కగా తెలుస్తుంది అనమాట మీకు కూడా. సో అలా ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సూరణ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందగడ్డ. సూరణ పానీయం తయారు చేసుకునే విధానం: ఉడికించిన కందగడ్డను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని అందులో కందగడ్డ ఉడికించిన నీళ్లు పోసి కలుపుకుంటే జాయింట్ పెయిన్స్ని తగ్గించి హర్షమూలలను అరికట్టి బలాన్ని అందించే సూరణ పానీయం రెడీ.